డే 3 ఇన్ బాలి. ఈ వీడియోలో నేను ఒక 2 ప్లేసెస్ చూపిస్తాను. యాక్చువల్లీ వీడియో చాలా లెంగ్తీ అవుతుందని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఈ పార్ట్లో 2 ప్లేసెస్ అండ్ నెక్స్ట్ పార్ట్లో 3 ప్లేసెస్ చూపిస్తాను. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము బాలి నార్త్కి. పైన మనకి మెయిన్ ప్లేసెస్ ఏంటంటే ఉలుందను టెంపుల్, హందారా గేట్ అండ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఫస్ట్ మేము వెళ్తున్న ప్లేస్ హందారా గేట్కి. పైన నార్త్లో ఉంది. యాక్చువల్లీ మేము సౌత్ టు నార్త్ ట్రావెల్ చేస్తున్నాము, అంటే కుటా నుంచి బాలి నార్త్కి ట్రావెల్ చేస్తున్నాము. ఇది డే ట్రిప్ మాట్లాడుకున్నాము. మార్నింగ్ 6 టు ఈవినింగ్ 6 అనమాట. సో మేము ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యాము. కొంచెం ఎర్లీగా వెళ్తే మనకి క్యూ ఉండదు, తొందరగా అయిపోతుంది అని చెప్పి ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతే 8:30కి రీచ్ అయ్యాము. ఆల్మోస్ట్ 2.5 hours పట్టింది అనమాట సౌత్ నుంచి నార్త్కి. ఆ హోటల్ నూసా డువాలో ఉంది, అంటే కుటా సౌత్. సో అక్కడ నుంచి పైకి వెళ్ళాలంటే చాలా టైం పట్టిద్ది. అండ్ మనకి హండారా గేట్ దగ్గర ఫొటోస్ దిగడానికి చాలా పెద్ద క్యూ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి ఎర్లీగా ఫస్ట్ ఆ ప్లేస్ కవర్ చేసేసుకుంటే మనం ఫ్రీగా విజిట్ చేయొచ్చు మిగతా ప్లేసెస్ అని డిసైడ్ అయ్యామన్నమాట. అందుకే ఫస్ట్ హందారా గేట్ చూస్ చేసుకున్నాము. బాలి నార్త్లో ఇంకా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. మేము లిమిట్గా పెట్టుకున్నాం అనమాట. డే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం కదా, సో లిమిట్గా ఉన్నాయి ప్లేసెస్. అండ్ మీరు అక్కడ స్టే చేసినట్టయితే ప్రశాంతంగా ఒక 2 days నార్త్లో స్పెండ్ చేయొచ్చు. ఫైనల్లీ రీచ్ అయిపోయాము. ఇదే అండి హందారా గేట్. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ ఇన్ బాలి. సో ఈ ప్లేస్లో ఫొటోస్కి ఫేమస్ అనమాట. ఏం లేదు, అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ ఉంటాడు. ఆయనకి ఒక 10,000 ఇండోనేషియన్ రూపీస్ ఇస్తే ఆయన ఫొటోస్ తీస్తాడనమాట. మళ్ళీ మనకి ఎంట్రీ ఫీ సపరేట్. ఎంట్రీ ఫీ వచ్చేసి 30,000 ఇండోనేషియన్ రూపియా, అంటే ఇండియన్ కరెన్సీలో ఒక్కొక్కరికి 150 రూపాయలు. ఫోటోగ్రాఫర్కి మన కరెన్సీలో ఒక 50 రూపాయలు ఇస్తే మంచి ఫొటోస్ తీస్తాడనమాట, మంచి మంచి పోజెస్లో. ఆ స్పాట్లో మంచి ఫొటోస్ కావాలంటే ప్రిపేర్డ్గా వెళ్ళాలి. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే నెక్స్ట్ ప్లేస్ ఉలుందను టెంపుల్. వన్ ఆఫ్ ద ఫేమస్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ టు విజిట్ ఇన్ బాలి అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకైతే బాలి మొత్తం ట్రిప్లో ఇక్కడ చాలా పీస్ఫుల్గా, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట. అంత బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. నేచర్లో ఇది ఒక బ్యూటిఫుల్ థింగ్ అని చెప్పొచ్చు అనమాట. మనం బాలి అంటే ఫస్ట్ గుర్తొచ్చే టెంపుల్ ఉలుందను టెంపుల్. సో ఇప్పుడు మనం చూసే ప్లేస్ కూడా అదే. ఇది వీడియో మొత్తం చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఆల్మోస్ట్ అంతా నీట్గా రికార్డ్ చేశాను. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న దాంతో పాటు లైక్ చేయండి అండ్ కామెంట్స్ చేయండి. అప్పుడు నా వీడియో ఇంకా కొంచెం తొందరగా రీచ్ అవుతుంది అందరికీ. ఉలుందను టెంపుల్ ఎంట్రీ ఫీ వచ్చేసి 75,000 ఇండోనేషియన్ రూపియా, అంటే మన కరెన్సీలో 380 రూపీస్ అనమాట. బాలి నార్త్ ప్లేసెస్ ఎర్లీ మార్నింగ్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉండదు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ప్లేసెస్ కూడా ఆ మార్నింగ్ టైం వ్యూ చాలా బాగుంటుంది అనమాట. సన్ రైజ్ కానీ ఏమైనా వ్యూస్ ఉంటాయి కదా, చాలా బాగుంటుంది. అండ్ ఎక్కువ జనాలు లేకపోయేసరికి మనం ఫోటోలు దిగడానికి కానీ వ్యూస్ ఎంజాయ్ చేయడానికి కానీ హెల్ప్ అవుతుంది. మేము ఈ టెంపుల్ విజిట్ చేసి రిటర్న్ అయ్యే టైంకి ఫుల్ జనాలు ఉన్నారనమాట. అప్పటికి ఫుల్ అయిపోయారు. మేము ఇంకా అనుకున్నాం చాలా మంచి టైంకి మేము లోపలికి వచ్చాము అండ్ ప్రశాంతంగా విజిట్ చేసి వెళ్ళిపోయాము అని. ఇక్కడ ఏ టెంపుల్ లోపలికి అలౌ చేయరు, ఏదైనా బయట నుంచి వ్యూ ఎంజాయ్ చేసి ఫోటోలు దిగి వచ్చేయడమే. చుట్టూ చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో, గ్రీనరీ అండ్ చిన్న చిన్న టెంపుల్స్ అక్కడక్కడ, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. చూడండి ఎంత ఖాళీగా ఉందో, ఎవ్వరూ లేరు, ప్రశాంతంగా ఉంది. సో ఇలాంటి టైం ప్రిఫర్ చేయండి మీరు కూడా.
నాన్న చిచ్చి. ఫ్లవర్ ఇగో బీ 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 బీ. వెళ్ళిపోయింది, బీస్ వెళ్ళిపోయింది. హియర్